పార్టీషన్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన దాన్ని నువ్వు దేశ ద్రోహం చట్టం కింద నిన్ను అరెస్ట్ చేసి లోపడేయాలి, నేను తీహార్ చేయాలి తేజస్వి సూర్య. మరీ ముఖ్యంగా మా యొక్క తెలంగాణ ప్రజల ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా తెలంగాణ అనేది దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నదాన్ని జీర్ణించుకోలేక ఎక్కడైతే మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మీరు చూసి ఓర్వలేక ఎక్కడ మీరు మాకు కాంపిటీట్ అవుతారు అని చెప్పేసి మీరు అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మీరు తెలంగాణతో గోక్కున్నోడు కూడా ఎవరు కొన వెళ్ళలే. ఆనాడు తెలంగాణ ఇచ్చినప్పుడు మీ బీజేపీ పార్టీ పక్షాన కూడా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చిన సంగతి ఈ తేజస్వి సూర్యకి తెలియదా? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పారు కదా, ఆనాడు కన్నతల్లి పిన్నతల్లి అని మాట్లాడారు కదా. మరి ఈ రోజు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి మాట్లాడితే బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎందుకు స్పందిస్తారో ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయాలి. మరీ ముఖ్యంగా ఒకటి మా యొక్క బీజేపీ పార్టీ సిద్దిపేట విభాగం నాయకులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట విభాగం నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మా యొక్క కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నేషనల్ పార్టీలు అని చెప్పుకుంటారు కదా, తెలంగాణ పైన వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా తెలియజేయాలి. వాళ్ళు తేజస్వి సూర్యతో మాట్లాడి వెంటనే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.